టీవీల్లో కొన్ని యాడ్స్ చూపిస్తూ ఉంటారు. సన్నగా ఉన్నవాళ్ళు లావు అవటానికి, లావుగా ఉన్నవాళ్ళు సన్నం అవటానికి కొన్ని యాడ్స్ చూపిస్తూ ఉంటారు. ఆ యాడ్స్ చూపించేటప్పుడు మీరు గనక అది చూడగలిగితే ఎలా చూపిస్తారో తెలుసా? ఫస్ట్ ఒక వ్యక్తిని బాగా లావుగున్న వ్యక్తిని చూపిస్తారు, తర్వాత అదే వ్యక్తిని బాగా సన్నబడ్డం తర్వాత మరలా ఆ వ్యక్తిని చూపిస్తూ ఉంటారు. 2 ఫోటోలు పక్క పక్కన ఇటు చూపిస్తూ ఉంటారు. మనం ఆశ్చర్యపోతాం అనమాట. ఎలా అంటే చూడగానే అమ్మో ఇలా ఇంత లావుండే వ్యక్తి ఇంత సన్నమైపోయాడా అని మనం ఆశ్చర్యపోతాం. అంటే రెండిటికి పూర్తి వ్యత్యాసాన్ని మన ముందు ఉంచుతారు ఆ యాడ్ వేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా నీలో పూర్తి వ్యత్యాసం కనబడాలి. పూర్తి వ్యత్యాసం కనబడకపోతే మీరు ఆలోచన చేయండి. పూర్తి వ్యత్యాసము కనుక నీలో కనబడకపోతే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదని అర్థం. దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా, బాప్తిజం పొందిన తర్వాత కూడా, రక్షణ పొందామని చెప్పుకుంటున్న తర్వాత కూడా, క్రైస్తవులమని చెప్పుకుంటున్న తర్వాత కూడా స్వభావములో మార్పు రాకపోతే, అంతరంగములో మార్పు జరగకపోతే, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, తలంపులో కానీ, ఉద్దేశాలలో కానీ ఎక్కడ కూడా మార్పు కనబడకపోతే నీవింకా నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు వదులుకోలేదని అర్థమిస్తూ ఉంది.